10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విమానాశ్రయాల కోసం కృషి చేయలేదని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. ప్రతిపాదనలు పంచించాలని కోరినప్పటికీ గత ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పుడు వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు మంజూరయ్యాయని 3వ ఎయిర్పోర్ట్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం సహాయం చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు. మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాత 10 ఏళ్లు పాలించినటువంటి ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఈరోజు కళ్ల ముందర అభివృద్ధి మంజూరీ కాగితాలు కనబడుతుంది. అక్కడ అనుమతులు ఇచ్చిండ్రు, మాస్టర్ ప్లాన్ తయారైపోయింది, కోఆర్డినేషన్ టీం ఫామ్ అయిపోయింది, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇక్కడ నిన్న మొన్న ఈ టీఆర్ఎస్ పార్టీలు అక్కడక్కడ మాట్లాడు లేదు వాళ్ళు మాస్టర్ ప్లాన్ ముందొచ్చిందన్నారు, ఇప్పుడు రక్షణ శాఖ నిధులు అంటున్నారు. ఇదంతా వట్టి మాటలని మాట్లాడతారు. నిజంగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పాలించిండ్రు? అసలు వీళ్ళు సరైన రీతిలో ఆ రోజు స్పందించి ఉంటే మా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడో నిర్మాణం పూర్తయి ఉంటుంది. ఇప్పటికే రాకపోకలు కొనసాగుతుంటే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి 3 ఎయిర్పోర్ట్లు కాకుండా మరో అదనంగా 3 ఎయిర్పోర్ట్లు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉంటుండే.